అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువ్వాడి నర్సింగ్రావు, జువ్వాడి కృష్ణారావు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఆర్డీఓ ఆఫీస్ ముందు అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్త సమ్మె నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ ఉద్యోగులను పట్టించుకోవడం లేదన్నారు. అంగన్వాడీ టీచర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వారికి పరిష్కారం ముందుకు రాకపోవడం చాలా బాధాకరమన్నారు. వారు ఎండకు వానకు చలిలో పనిచేస్తున్నారన్నారు. టీచర్ల సాధ బాధకులకు తనకు తెలుసని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అంగన్వాడీ సమస్యలను పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంథని ఎమ్మెల్యే, కాంగ్రెస్ మేనిఫెస్టో చైర్మన్ దుద్దిల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. చెప్పండి, మీ మహిళా ఉద్యమం పట్ల మీరు ఏమనుకుంటున్నారు? మీరు అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఈరోజు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు 6వ రోజు ఈ సమ్మె జరుగుతూ ఉన్నది. వారికి సంఘీభావంగా కొరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నేను వారికి సంఘీభావం తెలిపేందుకు ఇక్కడికి రావడం జరిగింది. మరి 6 రోజుల సమ్మె నుంచి వెళ్ళి కనీసం ప్రభుత్వం నుండి ఎలాంటి చలనం లేదు. ప్రభుత్వ తరఫు నుంచి కూడా ఎవ్వరి పాపం వీరి దగ్గరికి వచ్చి ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. వీళ్ళు కరోనా సమయంలో అంగన్వాడీ టీచర్లు కానివ్వండి, అంగన్వాడీ ఆయాలు కానివ్వండి, కరోనా సమయంలో ఎవరు ఇంటికి వెళ్ళేందుకు కూడా ధైర్యం చేయని పరిస్థితిలో వాళ్ళు ప్రాణ త్యాగాలకు సిద్ధమై పాపం వీళ్ళందరూ కలిసి గర్భిణీ స్త్రీలకు కానీ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం జరిగింది. అలాంటి సమయంలో దాదాపు ఏడాదిన్నర్థం 2 ఏళ్ళు, ముఖ్యంగా రెండోసారి కరోనా ఏదైతే సెకండ్ వేవ్ వచ్చిందో చాలామంది, వేల మంది ఈ రాష్ట్రంలో చనిపోవడం జరిగింది. అలాంటి పరిస్థితులలో కూడా అంగన్వాడీ టీచర్లు కానివ్వండి, ఆయాలు కానివ్వండి, పాపం ప్రతి ఇంటికి వెళ్ళి వారి ఆరోగ్య పరిస్థితిని కనుక్కొని మరి వారికి ట్యాబ్లెట్స్ కానివ్వండి, వారికి తగిన ఆహారాన్ని కానీ ఇవ్వడం జరిగింది. మరి అలాంటి అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. వాళ్ళ డిమాండ్స్ ఏవి లేవు. వాళ్ళు పాపం అడిగేది చిన్న డిమాండ్లు. ఏం అడుగుతూ ఉన్నారు? మాకు 13,400 నుంచి 26,000 చేయండి. వాళ్ళు దాదాపు 40 ఏళ్ళ నుంచి ఐసీడీఎస్ ఫామ్ అయి 48 సంవత్సరాలు అయింది. ఇంకా 2 సంవత్సరాలు అయితే 50 సంవత్సరాలు అవుతాయి. 13,400కి ఎవరన్నా ఉద్యోగాలు చేస్తున్నారా? మొత్తం ఇడిచిపెట్టి అంటే కనీస బతకతందుకు కూడా ఆ డబ్బు సరిపోదు వాళ్ళకి, అంగన్వాడీ వాళ్ళకు. వాళ్ళ డిమాండ్లో 26,000 చేయమని ఒక డిమాండ్. రెండో డిమాండు, మీరు ఏదైతే ఆ విఆర్ఏలను, ఏదైతే మన పంచాయతీరాజ్లో పనిచేస్తున్న సెక్రటరీల వాళ్ళను పర్మనెంట్ చేసిర్రో అదేవిధంగా మమ్మలను కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులా గుర్తించండి అని సేవలు ఉపయోగించుకుంటున్నారు తప్ప వాళ్ళు చేసిన సేవలను గుర్తిస్తలేరు. వాళ్ళు అడిగే కొన్ని ఈ 2-3 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, ఒకటేమో పర్మనెంట్ చేయాలి, ఒకటేమో 26,000 చేయాలి, ఇంకొకటేమో పెన్షన్. వాళ్ళకు రిటైర్మెంట్ అయినాక పెన్షన్. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో తమిళనాడు తీసుకొని, కర్ణాటక తీసుకొని, కేరళ తీసుకొని, మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, వీళ్ళందరికీ కూడా వీళ్ళకు కొన్ని ప్రభుత్వాలు పర్మనెంట్ చేసినాయి. వీళ్ళందరినీ పెన్షన్లు ఇస్తూ ఉన్నారు, గ్రాట్యుట్యూడ్ ఇస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది కర్ణాటకలో, దాన్ని అవలంబించడం జరిగింది. ఇది కర్ణాటకలో. ఇదే వీళ్ళు కోరుకుంటూ ఉన్నారు. అలా ఏదైనా ప్రమాద బీమా ఒకటి అమలు చేయమంటూ ఉన్నారు. అట్లే కొన్ని చిన్న సమస్యలను పరిష్కారానికి వీళ్ళు కోరుతుంటే కనీసం ప్రభుత్వం ముందుకు రావడం లేదు. కేసీఆర్ గారిని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా, వాళ్ళు మహిళలు గతంలో రెండోసారి మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తే ఇవాళ వాళ్ళు బతుకులంతా రోడ్డు మీదకి వచ్చినాయి.
అది గమనించి ఇంకా 100 రోజుల సమయం ఉన్నది ప్రభుత్వానికి. మీరు ప్రభుత్వం దిగచ్చి ఈ అంగన్వాడీ టీచర్లను, అంగన్వాడీ ఆయాలను ఆదుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మేము ఒకవేళ మీరు గిట్ట వీళ్ళ కోరిక నెరవేర్చకపోతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వీళ్ళ కోరికలు నెరవేరుస్తామని మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తాము. ఎందుకంటే ఈ అంగన్వాడీ సంస్థను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. తప్పకుండా వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని మేము గుర్తించి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ డిమాండ్లన్నీ పూర్తి చేస్తామని మేము తెలియజేస్తాము.